సుమారు 3 తరాలను వేధిస్తూ ఉంది. పూర్వాపరాల్లోకి వెళ్తే 1970లో సింహాచల దేవాలయం చుట్టూ ఆ కొండ చుట్టూ ఉండే భూములలో ఈ 5 గ్రామాల పరిధిలో ఎక్కువగా ఇవన్నీ కూడా పెందుర్తి నియోజకవర్గానికి చెందినవి. అక్కడ పేదవాళ్ళు 400 ఎకరాల పొలంలో 12,000 మంది ఇళ్ళు నిర్మాణం చేసుకున్నారు. ఇళ్ళే కాదు, వ్యాపార సముదాయాలు, చిన్న చిన్న దుకాణాలు, వ్యాపార సంస్థలు కూడా వచ్చినాయి. ఇక దీంతోపాటు ఈ ఇళ్ళకు చుట్టుపక్కల పొలాలను చదును చేసుకుని, అటవీ భూమిని చదువు చేసుకుని జీవనోపాధికి బడుగు బలహీన వర్గాలు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ కథ 1970లో ప్రారంభమైంది. 1996 వరకు ఎవ్వరు అడిగిన వాళ్ళు లేరు. 26 సంవత్సరాల పాటు వాళ్ళని పలకరించిన వాళ్ళు లేరు. ఇళ్ళు కట్టుకున్నారు, బిల్డింగులు కట్టుకున్నారు, చిన్న చిన్న వ్యాపార సంస్థలు పెట్టుకున్నారు, చుట్టూ పొలాలు సాగు చేసుకుంటున్నారు. 1996లో ఉన్న పళంగా అప్పుడు తహసీల్దారులు రంగంలో దిగారు. పెందుర్తి తహసీల్దారు, విశాఖ రూరల్ తహసీల్దారు, దేవాలయ అధికారులు, సింహాచల దేవాలయ అధికారులు ఈ 420 ఎకరాలు, ఈ 12,000 మంది నిర్మించుకున్న ఇవన్నీ కూడా మావి. రెవెన్యూ వాళ్ళు కూడా ఇది దేవాలయ భూములు అని చెప్పి మీరు ఖాళీ చేయండి అన్నారు. అప్పటికే 26 ఏళ్ళు నివాసం ఉన్నారే, వాళ్ళని అడిగిన వాళ్ళు లేరే. తర్వాత చక్కగా ఇల్లు కట్టుకున్నారు. ఇక 96 నుంచి వాళ్ళ మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంది. వాళ్ళు ఏదైనా వస్తే ఇల్లు రిపేర్ చేసుకోవాలన్నా, ప్రహరీ గోడ నిర్మాణం చేయాలన్నా, ఇంకొక అంతస్తు నిర్మాణం చేయాలన్నా రెవెన్యూ అధికారులు, అలాగే దేవాదాయ శాఖ అధికారులు, సింహాచల దేవాలయం అధికారులు వచ్చి హడావిడి చేసి కొంతమంది కట్టుకున్న దాన్ని కూడా కూలగొట్టేశారు. మీరు యథాతథ స్థితి కొనసాగించాలి, ఈ వ్యవహారం అంతా కోర్టులో ఉంది, దేవుడి భూమిలో మీరు ఇల్లు కట్టుకుని దీన్ని మళ్ళీ ఇల్లు రిపేర్ అంటారేంటి, 1వ అంతస్తు 2వ అంతస్తు నిర్మాణాలు ఏంటని వాళ్ళని వేధింపులు మొదలుపెట్టారు. 96లో ప్రారంభమైన వేధింపులు వాళ్ళకి. ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చింది. కొంతమంది కోర్టును ఆశ్రయించారు. 2003లో దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు 578 జీవోని విడుదల చేశారు. ఏంటి దాంట్లో, మీరు 70% భూమి విలువను కట్టి క్రమబద్ధీకరించండి, ఆ 70% విలువని సింహాచల దేవస్థానం యొక్క అకౌంట్లో వేస్తాము అని చెప్పారు. మరి సమయం తక్కువ ఉంది, ఎన్నికల ముందు డబ్బున్న వాళ్ళందరూ కట్టేశారు, ఆ భూములు వశం చేసుకున్నారు, వాళ్ళ చేతిలోకి వెళ్ళినాయి. బీద బిక్కి వాళ్ళకి డబ్బులు ఎక్కడ దొరికితే 70% కట్టాలంటే పాపం కట్టలేకపోయారు. కొంచెం ఆర్థికంగా స్థితిమంతులందరూ కట్టేశారు, వాళ్ళ స్వాధీనం అయిపోయినాయి ఇళ్ళు, భూములు. ఇక 2004లో ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేనిపోయిన వాగ్దానాలు, మీరు మాకు ఓట్లు వేయండి, ఈ పంచగ్రామాల సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పి ఉత్తుత్తి హామీలు ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వచ్చిన ముఖ్యమంత్రులు రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఎవ్వరూ కూడా వాటిని పరిష్కారం చేయలే. మళ్ళీ 2014లో చంద్రబాబు నాయుడు ఆ హుద్హుద్ తుఫాను సందర్భంగా విశాఖపట్నం తరచూ వెళ్తుంటే ఈ పంచగ్రామాల ప్రజలు వచ్చి కలిశారు. అయ్యా మీరే మమ్మల్ని కాపాడండి, 2003లో జీవో ఇచ్చారు, అప్పట్లో మాకు డబ్బులు లేక మేము వీటిని స్వాధీనం చేసుకోలేకపోయాం, ఏదో మార్గం మాకు చూపించండి అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళకి హామీ ఇచ్చాడు. ఏ విధంగా అయితే విశాఖపట్నం నగరంలో కొండలపై ఒక 50 గజాలు 100 గజాలు ఆక్రమించుకుని
పేదవాళ్ళు నిర్మాణాలు చేసుకున్నారో, ఇళ్ళు నిర్మించుకున్నారో వాళ్ళందరికీ మేము క్రమబద్ధీకరిస్తాం. ఏ విధంగా విశాఖ నగరంలో ఉండే పేద ప్రజలకు ఇళ్లను క్రమబద్ధీకరించామో కోర్టు దృష్టిలో పెట్టి మీకు కూడా ఈ పంచగ్రామాల ప్రజలకు కూడా న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ హామీ మేరకు ఆయన 214, 229 జీవోలు విడుదల చేశారు. ఇక అప్పుడు ఈ 2014-19 మధ్యలో పేదవాళ్ళకి మేలు జరుగుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డు తగిలి కోర్టుకు వెళ్ళి కోర్టులో ఆ జీవోలు ముందుకు సాగకుండా, అమలు కాకుండా చేశారు. సరే, చంద్రబాబు నాయుడు మామూలుడు కాదు. పట్టువదలి విక్రమార్కుడు ఎప్పటి వలె అనే విధంగా ఉడుంపట్టు ఆయన మాట ఇచ్చాడంటే మాట కట్టుబడి ఉంటాడు. అసలు ఆయన పేదల పక్షపాతి. విశాఖ నగరం జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన, ఆయన పార్టీ వాళ్ళు పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ కంచుకోట ఎందుకైందంటే హుదూద్ తుఫాన్ వచ్చిన తర్వాత విశాఖ నగరం యొక్క రూపురేఖలు మార్చేశాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. అంతకుముందు విశాఖ నగరం చీకట్లో ఉండేది. ఆ విశాఖ నగరాన్ని ఒక ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్ది అక్కడ వెలుగులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు